ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నాయి బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘ నేతలు దొడ్ల రాములు, ధన్రాజ్, రాంపూర్ మురళి, బాబన్న అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీ నాయి బ్రాహ్మణ కాలనీలో భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు దొడ్ల రాములు, ధన్రాజ్, రాంపూర్ మురళి తెలిపారు. బుధవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణ శ్రీనివాస కాలనీలోని నాయి బ్రాహ్మణ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో నిర్వాహకులు దొడ్ల రాములు, రాంపూర్ మురళి తదితరులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. తమ కాలనీలో ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ మురళి తదితరులు మీడియాతో మాట్లాడారు. భారీ సంఖ్యలో నాయి బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీ మహారాజ్ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రెగ్యులర్గా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నిర్వాహకులు డికే రాములు, తర్వాత ధన్రాజ్ తదితరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎన్ని రోజుల నుండి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు, పూజలు ఇప్పుడు ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎన్ని రోజులకు నిబంధనలు చేస్తారు అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎన్ని రోజులైంది మనం విగ్రహం ఏర్పాటు చేసి, మీరు పూజలు ఏ విధంగా మీరు చేస్తున్నారు, ఎప్పుడు నిబంధన కార్యక్రమం ఉంది? మన శ్రీనివాస్ కాలనీ. నా పేరు డి రాములు, శ్రీనివాస్ కాలనీ, నాయపురాన్ కాలనీ. మేము ఈ రోజుకు 4 రోజులు అవుతుంది. 6 రోజులకు మేము వేయాలనుకుంటున్నాం. రేపు వినాయకుడిని రేపు 6 రోజుల, ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. రేపటికి 6 రోజులు అవుతుంది. ఇది ఒక పెద్ద పండుగలాగా అనుకుంటాం మేము. శ్రీనివాస్ కాలనీ, నాయపురం కాలనీలో మేము ఒక 3 పండుగలు అనుకుంటాము. ఈ పండుగ అంటేనంటే మన హనుమాన్ జయంతి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తాము 300-400 మందికి. ఆ బోనాల పండుగ కూడా అదే విధంగా చేస్తాం. గణేష్ అనేది మేము పెద్ద ఎత్తున చేస్తాము. మా ఇంటి ఆడపిల్లలు కానీ, ఉన్న చుట్టాలు కానీ, ఇదే కానీ పెద్దగా ఒక 400-500 మందికి అన్నదానాలు చేస్తాము. లీడర్స్ని కూడా అందరిని పిలిచి వాళ్ళకు కూడా చాలాతో ఇది చేసి, నిన్న ఎమ్మెల్యే కూడా వచ్చిండ్రు, మన డీకే అన్న ఎంపీ కూడా వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఈ కాలనీ నివాసులు అందరికీ మాకు సౌలత్ చేస్తారు కాబట్టి ఒక పండుగ విధంగా చాలా గ్రాండ్గా చేసుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో నాయ బ్రాహ్మణులు ఇంత పెద్దగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు జరపడము చాలా అరుదుగా చూస్తున్నాము. మీరు ఈ ఉత్సవాలను ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? మీరు చెప్పండి, ఇప్పుడు ఎప్పటి రోజుల నుంచి చేస్తున్నారు? మేము దగ్గర అంటే 20-21 సంవత్సరం నుండి ఈ కాలనీలో మేము ఉత్సవం చాలా విధంగా చేస్తున్నాము. 21 సంవత్సరం అయిపోయాయి. 21 సంవత్సరాలనేటి ఈ గణేశుని నిలబెట్టుకుంటూ చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్నగా మామూలుగా ఇక్కడ నిలబెట్టినాము. మా బాబు నిలబెట్టినాం. అన్నిటి కొద్దిగా ఎదుకుంటూ ఈరోజు మేము దగ్గర అంటే 11 ఫీట్లు, 12 ఫీట్లు, 13 ఫీట్ల వరకు గణేశుని నిలబెట్టి చాలా ఉత్సాహంగా నిలబడి మేము అందరం కూడా ఒక ఇంటి కార్యక్రమం అనుకొని కూడా చేస్తుంటాము. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న మన మహబూబ్ నగర్ వార్డులలో ఒక నాయ బ్రాహ్మణ కాలనీ అంటూ ఇక్కడ మనకు శ్రీనివాస కాలనీలో ఏర్పాటైంది. ఇక్కడ దాదాపుగా ఎక్కువ మొత్తంలో నాయ బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళు కలిసి చేయడం, అందులో పెద్ద ఎత్తులో కూడా ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాము. చెప్పండి, మామూలుగా ఇప్పుడు చేస్తున్నారు ఈ ఏర్పాట్లు, ప్రజలను ఏ విధంగా వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ ప్రతిరోజు చేస్తున్నారా, పూజలు నిర్వహిస్తున్నారా? నా పేరు రాంపూర్ మురళి. ఇదే కాలనీలో మేము నివసిస్తున్నాము. ఈ గణేష్ మహారాజు దయ వల్ల మాకు ఎలాంటి లోటు లేదు, అష్టైశ్వర్యాలు కలుగుతున్నవి. ఈ గణేష్ని మనం ఎంత కోరుకుంటే అంత మనకు ప్రాప్తిస్తున్నది. ఈరోజు మేము దగ్గర లడ్డు అరాజు దగ్గర 20, 30, 40, 50, 60 వేల వరకు మా నాయ బ్రాహ్మణుల సోదరులమే అరాజు పాడుకుంటూ తీసుకుంటున్నాము. ఆ లడ్డు తీసుకుపోయి మా ఇంట్లో పెట్టుకుంటున్నానంటే దినదినాభివృద్ధి చెందిదే ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మేము అంతా ఎదుగుతున్నాము. విద్యా బుద్ధులు, అందరికి ఆరోగ్యాలు, మా ఇంటి ఆడపడుచులు, మా ఇంటి కోడన్లు, మా మన్మడులు మనమరాళ్ళు కూడా ఇక్కడ మాకు పుట్టింట్లో ఒక పెద్ద వైభవం జరుగుతుంది. మా అన్నగారు చెప్పినట్లు బోనాల పండుగ కానీ, హనుమాన్ జయంతి కానీ, వినాయకుడు కానీ మాకు ఎలాంటి లోటు చూసుకోలేదు.
మాకు ఎక్కడ పోయినా కూడా నాయ బ్రాహ్మణులని కూడా మాకు ఒక పెద్ద పీట ఈ గణేష్ని ఆధ్వర్యంలో చేసుకున్న ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మళ్ళీ ఎంపీ గారి దగ్గర కానీ గతంలో ఉన్న మినిస్టర్ గారు కానీ ఏ గవర్నమెంట్లు అయినా కూడా మాకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ఈ వేదిక ప్రకారంగా కూడా మాకు కూడా రాబోయే ఎలక్షన్లలో నాయబ్రాహ్మణ శ్రీనివాస కాలనీ మా నాయబ్రాహ్మణులకు టికెట్ కేటాయించాలనే ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఈ గణేష్ని నమ్ముకున్న వాళ్ళందరూ చాలా సక్సెస్ అయినారు. ఈ గణేష్కు మద్దతుగా ఆంజనేయ స్వామి కూడా మామూలు వ్యక్తి కాడు, నువ్వు ఏమనుకుంటే అది సాధిస్తున్నాము. ఇదే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతమంది పబ్లిక్లో తీసుకురావడము, తర్వాత వీళ్ళకు అన్నదానం కార్యక్రమం చేయడం, పూజలు నిర్వహించడం ఏ విధంగా మీకు సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరు అందరి నా పేరు అశ్విని బాబు. మా అందరి చేయుతతో ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు. మేము పెద్ద ఎత్తున అన్నదానం చేస్తాము. ప్రతి కుటుంబంకి వెళ్ళి మా పిల్లలు కూడా అందరూ మంచి స్థాయిలో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందరూ కూడా పండగకి ఎక్కడున్నా కూడా 5-6 రోజులు ఇక్కడ ఇంటికి వచ్చి మా ఇంటి ఆడపిల్లల్ని పిలుచుకొచ్చి పండుగ వాతావరణం అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. అందరూ కాలనీ వాసులు అందరూ మాకు చేయుతనిస్తారు. ఇప్పుడు నిబంధన చేస్తున్నారు కానీ మేము రేపు ఈ రోజుకి 5 రోజులు అయింది. 5 రోజుల్లో పూజ చేసుకొని రేపు 6వ రోజు నిమజ్జనం చేస్తున్నాం. బీచ్ పల్లికి వెళ్తున్నాం. ఇది మన శ్రీనివాస్ కాలనీ నాయ బ్రాహ్మణుల మొత్తం ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు పూజలు పురస్కారాలు కూడా మేము భక్తి శ్రద్ధలతో చేస్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్, శ్రీనివాస్ కాలనీ.